జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ చెల్లుబోయిన సర్వేశ్వరుడు వైఎస్ఆర్ విగ్రహ ప్రతిష్టకు 16వ సంవత్సరమునకు మేము ప్రతిష్టమై పూలదండ మాల వేయబడినది కనుక మాకు జగను అభివృద్ధి పనుల వల్ల మాకు సంశయ పథకాలు అవన్నీ ఆశ్రయించబడినవి కనుక ఈ సందర్భముగా మేమందరము ఎల్లవేళలుగా ఆయనను దీవించుతున్నాము. నమస్కారం. నా పేరు ఎన్ జంగమయ్య యాదవ్, పొద్దుటూరు మండల బీసీ ఉపాధ్యక్షుల్ని. అలాగే ఈరోజు వీడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి కమిటీ నెంబర్లకు వివేకానంద ప్రజలకు అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం ఈ విగ్రహ ప్రతిష్ట ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన పార్టీ పెట్టి 15 సంవత్సరాలు దాంది 15 సంవత్సరాలు అయింది. 16వ సంవత్సరానికి అడుగు పెట్టిన శుభ సందర్భంగా ఈరోజు మా గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఘనంగా పూలదండ కేకు ఐడి కట్ చేయడం జరిగింది. అలాగే మా గ్రామ కమిటీ సభ్యులు కూడా ఇప్పుడు మళ్ళా పాలిటెక్నిక్ కాలేజీ కాడ మీటింగ్ ఉంది. మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. ఈ గ్రామ కమిటీ సభ్యులందరూ పాలిటెక్నిక్ కాలేజీ కొరబా రోడ్ పాలిటెక్నిక్ కాలేజీ అందరూ రావాల్సిన కోరుతున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సైన్యం 16 నుంచి 18 లక్షల మంది గ్రామ కమిటీ సభ్యులు ఆయన గ్రామం సొంతంగా. సరే ఈ రోజు మనము ఒక విలేజ్లో చూసుకుంటే 120 మంది వివేకానంద కాలనీలో 120 మంది ఉన్నారు. ఎవరు గ్రామ సభ్యులు 7 విభాగాలు విభజించి అందరికి ప్రతి ఒక్కటి మహిళా విభాగము, బీసీ విభాగము, ముస్లిం మైనార్టీ విభాగము, ఎస్సీ విభాగము అన్ని మొత్తం గ్రామ కమిటీ మళ్ళీ మండల కమిటీ అన్ని వేసిన 120 మంది గ్రామ సభ్యులుగా వాళ్ళే గ్రామ కమిటీ సభ్యులు వాళ్ళే వచ్చి మనకు పేర్లు ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంకా పేర్లు రాలే, అవి కూడా తొందరలో పోస్ట్ చేసినాము. అవి కూడా తొందరగా వస్తాయి. అందరికి ఒక్కరు కూడా మిస్ చేయకుండా అందరికి వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇంత సైన్యం ఏమో దేనికి కారణం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులే ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని 2029 గెలిపించుకుంటాము. అలాగే మన రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకుంటాము వేసుకుంటామని ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ఈరోజు మన గ్రామ సభ్యులందరూ వీటికి వచ్చిన వాళ్ళంతా కొరబా రోడ్లోని పాలిటెక్నిక్ కాలేజీ దగ్గరికి రావాల్సిన కోరడం అయింది. ఓకే.